థ్యాంక్ యూ. ఎస్, విజయరామారావు గారు ఏమంటారు? ఎవరు జాతిపిత? ప్రొఫెసర్ జయశంకర్ సారా, కేసీఆరా, సోనియా గాంధీ, సుష్మా స్వరాజా? ఎవరు క్రెడిట్ ఇవ్వాలి? గుడ్ ఈవినింగ్. చాలా బ్రహ్మాండమైన చర్చ. జాతి పిత ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉద్భవించిన సందర్భంగా చాలా మంది పోరాటాలు చేశారు, ఉద్యమించారు. మన అట్లా మన జార్ఖండ్ శిబు సోరెన్ తన జీవిత కాలం జార్ఖండ్ రాష్ట్రం కొరకు పోరాటం చేసిన సందర్భంగా అనేక మార్లు జైలుకు వెళ్ళిండు. ఆ జార్ఖండ్ రాష్ట్రం వచ్చింది, అతను కూడా ముఖ్యమంత్రి అయ్యిండు. అతను మరి మన తెలంగాణ ఉద్యమాన్ని కంటే కేసీఆర్ కంటే సీనియర్ మోస్ట్ ఉద్యమకారుడు ఇండియాలోనే. మరి ఆయన అట్లాగే ఈయన మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేందుకు తమిళనాడు నుండి వేరు చేసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేందుకు నెల రోజులు ఉపవాసం చేసి ఎవరు ఆయన 56 రోజులు సార్. పొట్టి శ్రీరాములు సమర్పణ చేశాడు. రాష్ట్రం తమిళనాడు నుంచి వేరుపడి తదనంతరం తెలంగాణతో కలిసి సమైక్యాంధ్ర ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడిన పొట్టి శ్రీరాములు ఎవరు కూడా మామూలు ఉద్యమం చేసిండనే ఈ రకంగా ఎవరు పోగడలే. ఇప్పుడు ఎవరైనా మరి ఆ రకంగా ఆకాశానికి ఎత్తి జాతిపిత అర్హత ఉంటే ఉన్నదా? బంగారు తెలంగాణ వచ్చిందా? ఇంటికో ఉద్యోగం ఇచ్చినావా? మరి ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి? మరి మీ ఇంట్లో వచ్చిన ఉద్యోగాలు కొడుకు, అల్లునికి, బిడ్డకు, ఇంకెవరికో మీ బంధువర్గాలు. తెలంగాణ వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన పదవులు పంపిణీ చేసిన కేసీఆర్ గారు మరి నిరుద్యోగులకు 10 ఏళ్ళ ఇవ్వాల్సిన ఇవ్వలే. నేను జాతిపితగా ఎవరు గుర్తించాలి? జాతిపిత అంటే అన్ని ప్రాంతాలను, అన్ని జిల్లాలను, యావత్ తెలంగాణ ప్రజానికాన్ని కడుపులో పెట్టుకొని వాళ్ళ కష్ట సుఖాలు, వాళ్ళకున్న ఇబ్బందులు దూరం చేయడంలో నిజాయితీతో చిత్తశుద్ధిగా మరి పని చేస్తుంటే, ముఖ్యమంత్రిగా ఉంటే, నువ్వు నిజంగా ఆ కుంభకోణాలు జరగకపోతే, ఆ కరప్షన్ లేకపోతే, ఆ కుట్ర కుతంత్రాలు లేకపోతే, మరి నీ యొక్క కుటుంబ ఆధిపత్యం లేకపోతే, నియంతృత్వం లేకపోతే తెలంగాణ ప్రజలు మరి అందరినీ నిజంగా నిన్ను ఇవన్నీ లేకపోతే అనుకుంటున్నాము. నువ్వు జాతిపితకు గుర్తించగలిగిన అర్హత నీకు ఏ కోశాన ఎవరు అవుతారు? ఒకవేళ జాతిపిత అనే ఇవ్వాల్సి వస్తే, బిరుదు ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇవ్వాలి? ప్రొఫెసర్ జయశంకర్ సార్కా, సోనియా గాంధీకా? నేనైతే ఢిల్లీ దాకా మాట్లాడా కానీ ఇక్కడ మాట్లాడతా. ఇప్పుడు చూడండి, జయశంకర్ బతికున్నప్పుడు ఆయనకు ఎదురుగా ఎవరైనా ఇట్లనే పొగిడితే జాతిపిత అంటే ఆయన వెంబడే, నేను జాతిపితని కాదు, నేను పెద్ద త్యాగమూర్తిని కాదు, నేను తెలంగాణకు సిద్ధాంతకర్తను, కొంత మీకు పాట చూపెడుతున్నా, లైన్ చూపెడతా, మీరు అందరూ తెలంగాణ కొరకు పోరాటం చేయండి అని అందరినీ వెంటబడతా, చైతన్యం చేస్తా అని చేసిండు తప్ప ఆయనను మరి ఇలాంటి బిరుదులు ఇచ్చి మాట్లాడితే ఆయన ఎన్నడూ కూడా సహకరించలే, ప్రోత్సహించలే, ఆ మాటలకు ఆ బిరుదులకు ఒప్పుకోలే. అయితే మరి నిజంగా ఈరోజు తెలంగాణలో కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ఉన్న అనుభవాన్ని చూస్తే ఎవరైనా నేను జాతిపిత అనేటోళ్ళు అంటే తెలంగాణ ఉద్యమంలో లేరు వాళ్ళు ఎన్నడు. తెలంగాణ ఉద్యమం తర్వాత, రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్తగా చేయన సరికే అదంతా తెలంగాణ సరిహద్దులు తెలియని వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు తెలియని వాళ్ళు, దేశ సరిహద్దులు తెలియని వాళ్ళు కేసీఆర్ మెప్పు పొందేందుకు కేసీఆర్ దగ్గర భవిష్యత్తులోనో రేపు మీ వాయిస్ కొంత కట్ అవుతుంది విజయరామారావు గారు, రాజకీయ భవిష్యత్తును మీ వాయిస్ డిస్టర్బ్ అవుతుంది. ఒక్క నిమిషం మళ్ళీ కనెక్ట్ చేసుకోండి. భవిష్యత్తును మళ్ళీ వస్తాం మీ దగ్గర కొంచెం వాయిస్ పిక్సెల్ అవుతుంది.